హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆశ. బంగాళదుంప క్యాలీఫ్లవర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే శుభ్రంగా వాష్ చేసిన క్యాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అలాగే మనం ముందుగానే కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలని వేసుకొని ఒక చిన్న అల్లం ముక్కని, ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద వీటన్నిటిని ఉడికించాలి. ఎగ్జాక్ట్గా అంటే ఒక 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 80% ఉడికిన తర్వాత వీటన్నిటిని సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత టమాటాకి తోలు ఉంటుంది కదా, ఆ తోలు కూడా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ 2 టమాటాలని, అల్లం వెల్లుల్లిని, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వీటితో పాటు 4 లవంగాలు, 5-6 మిరియాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిరియాలు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగానే ఉడికించిన బంగాళదుంపల్ని, క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటితో పాటు పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. ఈ పసుపు, ఉప్పు, కారం అనేది ముక్కలకి మంచిగా పట్టేటట్టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ కర్రీని ట్రై చేసిన తర్వాత కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని ఒక 2 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా తీసుకోవాలి. నేను ఒకటే ఉల్లిపాయ మీడియం సైజుది తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్లో మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసిన ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ముక్కల్లోనే పసుపు, ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి. ఇక్కడ వీడియో కొద్దిగా స్కిప్ అయింది. పెరుగు అంతా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసిన బంగాళదుంప, క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని బంగాళదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు సాఫ్ట్గా ఉడికే వరకు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయాయి ముక్కలు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే క్యాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.